ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం। సో రోజుకైతే అంతర్జాతీయ మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు। సో ముందుగా మనం ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి రైతులకు థ్యాంక్ యూ। ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6300గా గరిష్ట ధర వచ్చి 8105 రూపాయలుగా పెరిగింది। సో గుజరాత్ రాష్ట్రంలో కాస్త పత్తి ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి। ఇకపోతే హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6000గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7500 ఉన్నది। కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6305 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7540 రూపాయలుగా ఉన్నది। మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5485 రూపాయలుగా ఉండి గరిష్ట ధర వచ్చి 6920 రూపాయలుగా పలికింది। మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6400గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7500 ఉన్నది। సో మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే కాస్త పత్తి ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి। ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6600 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7000గా ఉన్నది। పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5200 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6500గా ఉన్నది। రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4000గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7020 రూపాయలుగా ఉన్నది। తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6200 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7452 రూపాయలుగా పలికింది। తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6300 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7100గా పలికింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5001 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7420 రూపాయలుగా పలికింది। సో ఫ్రెండ్స్, ఈ రోజున్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్ కోసం పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। వీడియో చూసినందుకు ధన్యవాదములు, థ్యాంక్ యూ, జై హింద్।